కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కమిషన్ నివేదికను ప్రజాప్రతినిధులందరికీ పంపిస్తామని తెలిపారు. అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏం చేద్దామనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని నిపుణుల కమిటీ ఇచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. రాజకీయ పార్టీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు, లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావివ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను మార్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. కనీసం కేబినెట్ ఆమోదం లేకుండానే కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ నివేదిక తేల్చి చెప్పిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరంగా పెట్టి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించారని అన్నారు. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, ఈ రీఎంజినీరింగ్ కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇది సొంత నిర్ణయం చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మరి తేట తెలంగా చెప్పడం జరిగింది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ క్లియర్లీ స్టేటెడ్ దేర్ షుడ్ హావ్ బీన్ ఎ కేబినెట్ అప్రూవల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు బి బిల్ట్ ఎట్ మేడిగడ్డ. ఏమీ ఓఎన్ఎం లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు. ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపను, మేము నీళ్లు నింపేసినాం అంతే. అది నీళ్లు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 టీఎంసీల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం